ఇప్పుడు చిత్రపటాలతో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరిద్దాం. మొదటి ప్రశ్న. మే నెలలో హైదరాబాద్ కంటే తక్కువ ఎండగా ఉన్న రోజులు నమోదైన జిల్లాలు ఏవి? కింది వాటిలో వర్తించే అన్ని సమాధానాలను ఎంచుకోండి. అవేంటి? వరంగల్, నిజామాబాద్, కరీంనగర్. ఇప్పుడు మనం చిత్రం పరిశీలించినట్లయితే ఇక్కడ సూర్యుని చిత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క సూర్యుని చిత్రము మనకి దేనికి సమానం? 6 ఎండగా ఉన్న రోజులకు సమానం. ఇప్పుడు మనం మొదటగా చేయవలసింది ఏంటి? హైదరాబాద్ ఎండగా ఉన్న మొత్తం రోజులు ఎన్ని? ఇక్కడ ఎన్ని సూర్యుడి చిత్రాలు ఉన్నాయి? 5. 1, 2, 3, 4, 5. అంటే మనకి మొత్తం అంటే ఏమవుతుంది? ఒక్కొక్క సూర్యుడి చిత్రం 6 ఎండగా ఉన్న రోజులకి సమానం కాబట్టి ఇది మొత్తం ఎంత అవుతుంది? 5 × 6 = 30 రోజులు. హైదరాబాద్ ఎండగా ఉన్న రోజులు ఎన్ని? 30 రోజులు. మనకి ప్రశ్నలో ఏముంది? హైదరాబాద్ కన్నా తక్కువ ఎండగా నమోదైన రోజులు. కాబట్టి ముందుగా మనం వరంగల్ చూద్దాం. వరంగల్ ఎండగా ఉన్న మొత్తం రోజుల సంఖ్య ఎంత? ఇక్కడ ఎన్ని సూర్యుని చిత్రాలు ఉన్నాయి? 4. కాబట్టి ఏమవుతుంది? 4 × 6 = 24. అలాగే తర్వాత నిజామాబాద్ను చూస్తే నిజామాబాద్ ఎండగా ఉన్న మొత్తం రోజుల సంఖ్య ఎంత? 2 × 6 = 12. చివరిగా కరీంనగర్ ఎండగా ఉన్న మొత్తం రోజుల సంఖ్య చూస్తే 3 సూర్యుని చిత్రాలు ఉన్నాయి కాబట్టి 3 × ఒక్కొక్క సూర్యుని చిత్రం 6 ఎండగా ఉన్న రోజును సూచిస్తుంది కాబట్టి ఏమవుతుంది? ఇది 3 × 6 = 18. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే హైదరాబాద్ ఎండగా ఉన్న మొత్తం రోజుల సంఖ్య ఎంత? 30. 30తో పోల్చినప్పుడు మిగిలిన ప్రదేశాల్లో ఎండగా ఉన్న మొత్తం రోజుల సంఖ్య తక్కువగా ఉంది. అంటే అవి ఎలా ఉన్నాయి? 30 కంటే తక్కువ. 24, 12, 18 ఈ 3 కూడా 30 కంటే తక్కువ. అందువల్ల మనం ఏం చెప్పొచ్చు? ఈ 3 జిల్లాల్లో కూడా హైదరాబాద్ కంటే తక్కువ ఎండ రోజులు నమోదయ్యాయి. రెండవ ప్రశ్న చూద్దాం. ఒక రైతు 5 రోజుల పాటు తన పొలంలో పట్టుకున్న ఎలుకల సంఖ్యను గ్రాఫ్ రూపంలో చూపించారు. అయితే బుధవారం మరియు గురువారం రోజుల్లో కలిపి పట్టుకున్న ఎలుకల సంఖ్యకు సమానమైన ఎలుకల సంఖ్య రైతుకు ఏ రోజున లభించింది అనేది మన ప్రశ్న. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్స్ అక్షంపై ఏమిచ్చారు? రోజులు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. వై అక్షంపై ఏమిచ్చారు? ఎలుకల సంఖ్య. ఇక్కడ మనకి ఒక్కొక్క ఎలుక చిత్రం దేనికి సమానము? 2 ఎలుకలను సూచిస్తుంది అని ఇచ్చారు. ఇప్పుడు ప్రశ్నలో ఏముంది? బుధవారం మరియు గురువారం రోజుల్లో పట్టుకున్న ఎలుకల సంఖ్య. అంటే ముందుగా మనం ఏం చూద్దాం? బుధవారం పట్టుకున్న ఎలుకల సంఖ్య చూద్దాం. బుధవారం పట్టుకున్న ఎలుకల సంఖ్య = ఒక్కొక్క చిత్రం మనకి 2 ఎలుకలను చూపిస్తుంది కాబట్టి ఏమవుతుంది? 1 × 2 = 2. బుధవారం పట్టుకున్న ఎలుకల సంఖ్య ఎంత? 2. తర్వాత గురువారం చూద్దాం. గురువారం దగ్గర మనకి ఎన్ని ఎలుక చిత్రాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి రైతు గురువారం పట్టుకున్న ఎలుకల మొత్తం సంఖ్య ఎంత? 2 × 2 = 4. ఇక్కడ మనకి ఏం చెప్పారు? బుధవారం మరియు గురువారం కలిపి పట్టుకున్న ఎలుకల సంఖ్య. అదెంతో ఒకసారి చూద్దాం. అదెంత అవుతుంది మనకి? 2 + 4 = 6. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 6కి సమానమైన ఎలుకల సంఖ్య ఏ రోజున వచ్చిందో చూడాలి. ఇప్పుడు బుధవారం, గురువారం కాకుండా మిగిలిన రోజులను చూసినట్లయితే మనకి సోమవారం నాడు ఎన్ని ఎలుక చిత్రాలు ఉన్నాయి? 4. 4 అంటే ఏమవుతుంది? మొత్తం ఎన్ని ఎలుకలు అవుతాయి? 4 × 2 ఎంత? 8 అవుతుంది. ఇది బుధవారం మరియు గురువారం కలిపి పట్టుకున్న ఎలుకల సంఖ్య 6కి సమానం కాదు. కాబట్టి సోమవారం మనం తొలగించవచ్చు. తర్వాత మంగళవారం చూద్దాం. మంగళవారం చూసినట్లయితే ఎన్ని ఎలుక చిత్రాలు ఉన్నాయి? 3. కాబట్టి రైతు పట్టుకున్న మొత్తం ఎలుకల సంఖ్య ఏమవుతుంది? 3 × 2 ఎంత? 6. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే మంగళవారం పట్టుకున్న ఎలుకల సంఖ్య బుధవారం మరియు గురువారం కలిపి పట్టుకున్న ఎలుకల సంఖ్యకు సమానం. అంటే అది మొత్తం ఏమైంది? 6. అందువల్ల సమాధానం ఏంటి మనకి? మంగళవారం. ఇంకొకటి మనకి ఇంకా ఏముంది? శుక్రవారం ఉంది. శుక్రవారం చూసినట్లయితే అక్కడ ఎలుకల సంఖ్య ఎంత? కేవలం 2 మాత్రమే. కాబట్టి శుక్రవారం అనేది సమాధానం కాదు. మూడవ ప్రశ్న చూద్దాం. ఆగస్టు నెలలో ఆదిలాబాద్ కంటే ఖమ్మం జిల్లాలో ఎన్ని మిల్లీలీటర్ల తక్కువ వర్షపాతం నమోదైంది? ఇక్కడ మనకి ఏమిచ్చారు? జిల్లాలు మరియు ఆ జిల్లాలో నమోదైన
వర్షపాతం మిల్లీమీటర్లలో ఇచ్చారు. ఇంకా ఏమిచ్చారు? ఒక్కొక్క బిందువు చిత్రము ఈజ్ ఈక్వల్స్ టు 6 మిల్లీమీటర్ల వర్షపాతం. దీన్ని బట్టి మనం కనుగొనాల్సింది ఏంటి? ఆగస్ట్ నెలలో ఆదిలాబాద్ కంటే ఖమ్మం జిల్లాలో ఎన్ని మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదయ్యింది అని. ఇప్పుడు మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందో చూద్దాం. ఇక్కడ ఎన్ని నీటి బిందువులు ఉన్నాయి? 2. కాబట్టి ఏమవుతుంది? 2 × 6 ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం వర్షపాతం ఎంత? 12 మిల్లీమీటర్లు. అలాగే ఇప్పుడు దేంతో పోల్చమని చెప్పారు మనకి? ఖమ్మం జిల్లాతో. కాబట్టి ఖమ్మం జిల్లాను కూడా చూద్దాం. ఖమ్మంలో నమోదైన వర్షపాతం ఎంత? 4 నీటి బిందువులు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది ఇది? 4 × 6 ఈజ్ ఈక్వల్స్ టు 24 మిల్లీమీటర్లు. మనల్ని ఏమడిగారు? ఆదిలాబాద్ కంటే ఖమ్మం జిల్లాలో ఎన్ని మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే మనం ఏం చేయాలి దీనికోసం? ఖమ్మం జిల్లాలో నమోదైన వర్షపాతంలో నుండి ఆదిలాబాద్లో నమోదైన వర్షపాతాన్ని తీసివేయాలి. అంటే ఏమవుతుంది? 24 - 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? 12 మిల్లీమీటర్లు. కాబట్టి సమాధానం ఎంత? 12 మిల్లీమీటర్లు.